డీప్ సీక్ ఈ పేరు వింటేనే ప్రస్తుతం అమెరికా ప్రజలు వణుకుపోతున్నారు. ఎందుకంటే అమెరికా కంపెనీ సీఈఓలు కూడా గత 2 రోజులుగా నిద్ర లేకుండా చేసింది ఈ టెక్నాలజీ. మీరు చెబితే నమ్మరు, ఈ డీప్ సీక్ యాప్ వల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్ లో గత వారం రోజులుగా $2 ట్రిలియన్ నష్టపోయింది. అమెరికా కంపెనీ స్టాక్ మార్కెట్ కంప్లీట్ గా పడిపోయింది. ఏకంగా ట్రంప్ కూడా ఈ డీప్ సీక్ గురించి అఫీషియల్ గా మాట్లాడవలసి వచ్చింది. మీరు ఆన్లైన్ లో చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి ఈ డీప్ సీక్ వల్ల స్టాక్ మార్కెట్ కుప్పకూలి పడిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఏంటి అసలు ఈ డీప్ సీక్? దీన్ని చైనా ఎందుకు డెవలప్ చేసింది? దీన్ని చూసి అమెరికా ఎందుకు భయపడుతుంది? డీప్ సీక్ ఏఐ టెక్నాలజీ మన ఇండియాని ఏ విధంగా డెవలప్ చేయబోతుంది, లేదా ఏ విధంగా ఎఫోర్డ్ చేయబోతుందో మొత్తం కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా మన ఇండియాలో ఎలాంటి టెక్నాలజీలు ఉన్నాయా, లేకపోతే అసలు ఎందుకు లేవు అనే విషయాలు ఈ వీడియోలో మనం చర్చిద్దాం. మరి మనం ఒక్క ఛానల్లోనే సెల్ఫ్ మోటివేషన్ వీడియోస్ అండ్ ఇలాంటి టెక్నాలజికల్ వీడియోస్ అండ్ ఇంకా చాలా మంచి మంచి కథలు అన్ని మన ఈ ఛానల్లో వస్తాయి. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మన వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. విషయంలోకి వస్తే మీ అందరికీ తెలుసు, టిక్ టాక్ యాప్ ని తయారు చేసింది ఈ చైనా. దీన్ని మన ఇండియా బ్యాన్ చేసింది. కానీ ప్రెజెంట్ అమెరికాలోని, చైనాలోని దీన్ని టాప్ లో యూజ్ చేస్తున్నారు. మన దేశంలో ఈ టిక్ టాక్ యాప్ ఆ రోజుల్లో ఏ విధంగా సంచలనం సృష్టించిందో అమెరికాలో కూడా ఆ యాప్ కి అంతే క్రేజ్ ఉంది. ఈ టిక్ టాక్ యాప్ ఒక్కదాంతో చైనా అనఫిషియల్ గా మొత్తం కాన్ఫిడెన్షియల్ డేటానంతా సేకరిస్తుందని తెలిసినా కూడా అమెరికా ఇప్పటి వరకు దాన్ని బ్యాన్ చేయలేదు. కానీ మన ఇండియాలో దీన్ని ఎప్పుడో బ్యాన్ చేశారు. అయితే ఇటీవల ఈ చైనా ఈ టిక్ టాకే కాకుండా అంతకంటే గట్టి పోటీ ఇచ్చే చాట్ జీపీటీ లాంటి ఈ డీప్ సీక్ అనే ఒక యాప్ ని తయారు చేసింది. ప్రెజెంట్ అయితే ఈ డీప్ సీక్ ఈ చాట్ జీపీటీ కిల్లర్ అని చెప్పి ట్విట్టర్ లోని చాలా సోషల్ మీడియాస్ లోని ఇది చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ డీప్ సీక్ వల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. వాళ్ళ స్టాక్స్ అన్ని పడిపోయాయి. రీసెంట్ గా ఏం జరిగిందంటే అమెరికన్ కంపెనీ అయిన యాపిల్ వాళ్ళ ప్లే స్టోర్ లో యాప్ స్టోర్ లో ఈ డీప్ సీక్ టెక్నాలజీతో తయారు చేసిన వాళ్ళ యాప్ ని డీప్ సీక్ R1 అనే వెర్షన్ తో రిలీజ్ చేశారు. ఈ డీప్ సీక్ యాప్ ఏదైతే ఉందో అది విపరీతంగా పాపులర్ అవుతుంది. ఇది చాట్ జీపీటీ కన్నా 10x స్పీడ్ తో పనిచేస్తుందని అక్కడ యూజర్స్ చెప్తున్నారు. అతి తక్కువ టైంలోనే చాట్ జీపీటీ కన్నా ఎక్కువ డౌన్లోడ్స్ ఈ యాప్ కు వచ్చినాయి అని చెప్పి కూడా రిపోర్ట్స్ కొన్ని తెలుపుతున్నాయి. అంతేకాకుండా ఈ యాప్ స్టోర్ లో ఇదే ప్రజెంట్ టాప్ యాప్ గా నిలిచింది. ఈ చైనీస్ యాప్ సడన్ గా ఇంతలా రేజ్ అవ్వడం చూసి ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, మెటా లాంటి కంపెనీలు చాలా ఆశ్చర్యానికి గురయ్యాయి. మరి చైనా టిక్ టాక్ లాంటి నార్మల్ యాప్సే కాకుండా ఇలాంటి హై టెక్నాలజీ డీప్ సీక్ లాంటి యాప్స్ కూడా ఏఐ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందని ఈ యాప్స్ తో ప్రూవ్ చేసింది. ఒక్కసారి మీరే ఆలోచించండి, అమెరికా లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడే కంట్రీలకి ధీటుగా ఈ చైనా ఇలాంటి యాప్స్ తయారు చేసిందంటే ప్రపంచం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సరే, అదంతా ఓకే. అసలు ఈ డీప్ సీక్ అంటే ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. అసలు దాంతో పనేంటి, అది ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది, ఇదంతా ఎలా యూజ్ అవుతుందో మొత్తం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. డీప్ సీక్ యూఐ అనేది చూడడానికి ఎలా ఉంటది? ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ రూపంలో మనకున్న క్వశ్చన్స్ ని, డౌట్స్ ని ఇక్కడ అడిగితే దానికి ఆన్సర్ ఈ విధంగా ఇస్తుంది. మనం ఏ విధమైన క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ నీట్ గా చాలా క్లియర్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఇలా మీరు ఈ చాట్ బోట్ యాప్స్ లో ఏదైనా మీకున్న క్వశ్చన్స్ ని అడిగి వాటి ఆన్సర్స్ మీరు చాలా సులభంగా పొందవచ్చు. ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన కోడింగ్ ఒక ప్రాంప్ట్ రూపంలో ఇచ్చి వాళ్ళు దానికి రెస్పాన్స్ అనేది బాగా సులువుగా పొందడం వల్ల ఇది మోస్ట్ పాపులర్ అయ్యింది. అంతేకాకుండా ఇది మీకు ఒక డాక్టర్ లా కూడా పనిచేస్తుంది. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దానికి మీరు ప్రాంప్ట్ రూపంలో మీకున్న ఇష్యూస్ అన్ని ఇస్తే దానికి ఎలాగా మీరు ఏ డైట్ ఫాలో అవ్వాలి, ఏమేం చేయాలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మీకు ఇస్తుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, ల్యాండ్ లిటికేషన్స్ ఇలాంటి ఎన్నో వాటికి వీటిల్లో మీరు సమాధానాలు పొందొచ్చు. మీకు తెలియని కొన్ని చట్టాలను కూడా మీకు తెలియజేసే రకంగా ఇది మొత్తం డీటెయిల్డ్ గా విత్ ఎక్స్ప్లెనేషన్ తో మీకు ఈజీ వేలో అర్థం చేసుకునేలా మీకు ఆన్సర్స్ ఇస్తుంది. మరి సేమ్ ఇలాగే చాట్ జీపీటీ అండ్ డీప్ సీక్ రెండు ఒకేలాగా పనిచేస్తాయి. చాట్ జీపీటీకి, డీప్ సీక్ కి డిఫరెన్స్ ఏంటి అంటే అసలు డిఫరెన్స్ ఏమీ లేదు. ప్రెజెంట్ అయితే చాట్ జీపీటీ విత్ ఇమేజెస్ తో క్రియేట్ చేస్తుంది అండ్ దానికి 2-3 వెర్షన్స్ ఉన్నాయి. కానీ ఈ డీప్ సీక్ ప్రెజెంట్ ఇప్పుడే రిలీజ్ అవడంతో దానికి R1 అనే ఫస్ట్ వెర్షనే ఉంది. అండ్ ఈ డీప్ సీక్ ఫస్ట్ వెర్షన్ లో ఓన్లీ చాట్ బోర్డ్ లాగే యూజ్ అవుతుంది. దీనికి ఇమేజెస్ లాంటివి కట్ట క్రియేట్ చేయడం ప్రెజెంట్ అయితే లేవు. అది కూడా ఎంతో టైం పట్టదు. దానికి డెవలప్ చేసి రిలీజ్ చేయడం, ఇంత చేసిన వారికి అదేం కష్టం కాదని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే అసలు ఫస్ట్ అమెరికా ఈ చాట్ జీపీటీ ఏఐ బాట్ ని డెవలప్ చేసి రిలీజ్ చేసింది కదా, మరి ఈ డీప్ సీక్ రావడం వల్ల దానికి అసలు ప్రాబ్లం ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ చాట్ జీపీటీని అమెరికన్ ఏఐ కంపెనీస్ అన్ని కలిసి తయారు చేయడానికి 10 ఇయర్స్ టైం పట్టింది అండ్ దాదాపుగా 4500 మంది ఎంప్లాయీస్ దీనికోసం పనిచేశారు. $6.6 బిలియన్ ఖర్చు పెట్టారు. కానీ చైనా ఈ డీప్ సీక్ యాప్ ని కేవలం 2 సంవత్సరాల్లో 200 మంది ఎంప్లాయీస్ తో దీన్ని తయారు చేశారు. అంతేకాకుండా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే
అసలు చాట్ జీపీటీ తయారు చేయడానికి అయిన ఖర్చులో దాదాపుగా 10% కంటే బిలోనే ఈ డీప్ సీక్ టెక్నాలజీ తయారు చేయడానికి ఖర్చు అయిందని చెబుతున్నారు. కొన్ని ఆర్టికల్స్ ప్రకారం దాదాపుగా 10 మిలియన్స్ దీనికి ఖర్చు అయిందని కొంతమంది చెబుతున్నారు. అంటే చాట్ జీపీటీ వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో బిలో 10% అనే చెప్పాలి. $6 బిలియన్ ఎక్కడ, 10 మిలియన్లు ఎక్కడ? మీరే ఒకసారి ఆలోచించండి. ఇది నిజంగా చాలా అమేజింగ్ విషయం. చైనాని ఖచ్చితంగా ఈ విషయంలో అందరూ మెచ్చుకోక తప్పట్లేదు. అదేంటది, మన ఇండియాకి ఆల్మోస్ట్ వ్యతిరేకం, శత్రువు అనుకునే చైనాని ఎందుకు నేను మెచ్చుకుంటున్నాను మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు నేను చెప్తాను. కొద్ది నెలల క్రితం ఈ చాట్ జీపీటీ సీఈఓ అయిన సామ్ ఆల్ట్మ్యాన్ ఇండియాకు వచ్చి ఒక ప్రసంగంలో ఇలా అన్నాడు. కొన్ని వందలాది మంది సీఈఓలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వెళ్లి ఆయన్ని కలిసి సరదాగా ఈ చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీ మా ఇండియాలో తయారు చేయగలమా, అసలు తయారు చేస్తే ఎంత టైం పడుతుంది అని అడగగానే ఆ మనిషి చాలా తలపొగరుతో ఈ విధంగా అన్నాడు. అసలు మాకు ఈ టెక్నాలజీ తయారు చేయడానికి చాలా సమయం పట్టింది, ఇది అంత ఈజీ కాదు, అసలు ఇండియా లాంటి దేశాలు దీన్ని సాధించలేదు అని చాలా తక్కువగా చులకనగా మాట్లాడారు. ఇది జరిగి కొద్ది రోజులైనా అవ్వలేదు, కర్మ విల్ డిసైడ్ కదా. ఈ డీప్ సీక్ టెక్నాలజీ వచ్చి మొత్తం వాళ్ళ ఆలోచనలు తలకిందులు చేసేసింది. ఎన్నో వేల కోట్లు పెట్టి బిల్డ్ చేసిన వాళ్ళ ఒక్క యాప్ ని ఈ డీప్ సీక్ యాప్ తో చైనా తలకిందులు చేసి కోట్ల రూపాయల నష్టం తీసుకొచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అమెరికన్స్ ఏదైతే చెప్తున్నారో అది ఎంత కష్టమైందని, అది ఈజీగా చేయలేమని, ఇవన్నీ మనం ఎప్పటికీ నమ్మకూడదని చైనా నిరూపించింది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ లో తెలపండి. అమెరికాకి దాదాపుగా $2 ట్రిలియన్స్ నష్టం వచ్చింది. దాంతో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మీరంతా అమెరికానే టెక్నాలజీలో నెంబర్ 1 అని అనిపించేలా చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అసలు అమెరికా ఇదంతా ఎందుకు చేస్తుంది, అసలు వ్యూహం ఏంటి, అమెరికా పన్నాగం ఏంటి, డీటెయిల్ గా తెలుసుకుందామంటే అమెరికా ఏ విషయాల్లో టాపు, అసలు ఏ విషయాల్లో అడ్వాన్స్డ్ గా ఉంటుందో మనం ముందుగా తెలుసుకుందాం. నిజానికి అమెరికా అన్ని విషయాల్లోని ప్రపంచంలో టాప్ కాదు. ఎగ్జాంపుల్ కి మ్యానుఫ్యాక్చరింగ్ లో చూసుకుంటే వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. అండ్ స్కిల్ లేబర్ కూడా వాళ్ళ దగ్గర చాలా తక్కువ. ఇప్పటి వరకు టెక్నాలజీ విషయంలో మాత్రమే అమెరికా ముందంజలో ఉంది. చాలా మట్టుకు మన ఇండియన్స్ వలస వెళ్లి అక్కడ సెటిల్ అయ్యి ఆ దేశానికి అభివృద్ధి చేయడంలో సహాయపడుతున్నారు. ఇది మన ఇండియన్స్ ని బ్లేమ్ చేయడానికి నేను చెప్పట్లేదు. అయినా మన దేశంలో వాళ్ళకి సరైన అవకాశాలు ఇవ్వనందుకు వల్లే వాళ్ళు అక్కడికి వలస వెళ్తున్నారని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు కేవలం టెక్నాలజీలో మాత్రమే టాప్ గా ఉన్న అమెరికాను చైనా బీట్ చేస్తే అందులో కూడా దాటేసే పరిస్థితి వస్తుందని ఇప్పుడు అమెరికా కంపెనీలు, ఆ కంపెనీ సీఈఓలు చాలా భయపడుతున్నారు. చాట్ జీపీటీ సీఈఓ అయిన సామ్ ఆల్ట్మ్యాన్ ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నేనే తోపు అని ఫీల్ అయ్యాడు. కానీ చైనా రంగంలోకి దిగి అతని కంటే చాలా తక్కువ టైంలో తక్కువ మంది ఎంప్లాయీస్ తో ఈవెన్ 10% చాట్ జీపీటీ బడ్జెట్ లోనే దానికంటే బెటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తయారు చేసింది. మొత్తానికి మనోడికి పొగరు తగ్గింది. నాకు తెలిసి 2-3 రోజుల నుంచి మా ఆయన నిద్రపోయినాడు. బాబాయ్ నెగిటివ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, సో విషయంలోకి వస్తే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మన ఇండియాలో ఎక్కడున్నాయి, అసలు మన ఇండియా దీనికై ఏదైనా చేస్తుందా అంటే ఎస్, ఇండియా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ పై మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ నేను మీకు బల్లగుద్ది చెబుతున్నాను, మన దేశ రాజకీయ నాయకులు టెక్నాలజీ పైన, అభివృద్ధి పైన ఫోకస్ చేయకుండా ఫ్రీ బీజుల పైన, ఎలక్షన్ లో గెలవడం పైన, అధికారాన్ని చేజిక్కించుకోవడం పైన ఏదైనా చేసి మళ్ళీ పవర్ లోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుని మన రాజకీయ నాయకులు పనిచేస్తున్నారు తప్ప, మనం ఓన్ టెక్నాలజీని బిల్డప్ చేద్దాం, కొన్ని స్టార్టప్స్ కి సపోర్ట్ చేద్దాం, లేదా కొన్ని బిజినెస్ ని ఇంప్రూవ్మెంట్ చేద్దాం అన్న వాళ్ళు చాలా అరుదని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా వాళ్ళదే తప్పని కూడా చెప్పలేం. ఎక్కడ చూసినా మత గొడవలు, ఎలక్షన్స్ వస్తే ఫ్రీ బీజులు, అలా కాకుండా ప్రతి పండక్కి ఫ్లెక్సీలు, ఇదే మనకి ఎప్పుడు కావాల్సిన గొడవ. సరే, కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విషయంలో మీ ప్రకారం మన ఇండియా డెవలప్ అవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది? చైనా ఆల్రెడీ మనకంటే ఎంతో ముందు ఉంది. భవిష్యత్తులో అయినా మనం చైనాను బీట్ చేయగలమా? మన దేశం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విషయంలో లేదా ఇతర డెవలప్మెంట్ విషయాల్లో ఇంతకంటే వెనకబడిపోవడానికి కారణాలు ఏమై ఉండవచ్చు? మీ ఆలోచనల్ని కింద కామెంట్ లో ఓపెన్ మైండ్ తో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అట్లీస్ట్ 1K లైక్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు ఇది కంప్లీట్ గా ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి లైక్, ప్రతి వ్యూ, సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు, రాబోయే వీడియోలో ఇంకొక టెక్నాలజీ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖనో భవంతు.